మిథున్ రాశి వారి ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 3 పాదాల వరకు ఈ మిథున్ రాశిలో ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 8, ఖర్చు 11 ఉంది. రాజపూజ్యం 1, అవమానించే వాళ్ళు 7 ఉన్నారు. మిథున్ రాశి వాళ్ళకి 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. అంటే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఆఖరి డిసైడ్మెంట్ చేసుకోలేక జనరల్లీ ఈ రాశి వాళ్ళందరూ ఇలాగే ఉంటారన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి బుద్ధి, ధనము, కుటుంబకారకులైనటువంటి గురుడు బలీయంగా ఉండడం వల్ల శని, కుజుడు, రాహులు కూడా బలంగా ఉండే ఉన్న స్థితికి వస్తారు. అంటే చాలా మంచి హై లెవెల్కి ఎదుగుతారు వీళ్ళు. అనుకున్న పనులు తప్పకుండా సాధిస్తారు. విద్యార్థులు మంచి మార్కులు సంపాదిస్తారు. అలాగే చదువంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా మిథున రాశిలో ఉంటే ఒక మంచి టాప్ లెవెల్లో ఉద్యోగం సంపాదిస్తారు. పెళ్లి కాని వాళ్ళు ఉంటే మంచి కళత్రం లభిస్తుంది. కళత్రం అంటే భార్య, భర్త అని అర్థం. మిథున రాశి వాళ్ళకి గురుడు వివాహకారకుడు అవుతాడు. కాబట్టి మంచి సాత్వికమైనటువంటి పనులు జరుగుతాయి. స్త్రీలకు ఈ మిథున రాశి వాళ్ళకి బాగా పనికొస్తుంది. గృహ లాభాలు ఉంటాయి. ప్రయాణాలు సౌఖ్యం ఉంటుంది. అన్నీ బాగుంటాయి. కాబట్టి ఏమవుతుంది? నరఘోష ఎక్కువ అవుతుంది. ఎవరైనా మనం బాగుంటే కొంతమంది చూడలేరు కదా. ఇటువంటి తత్వాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయన్నమాట. అందరితోటి కలిసి బాగా మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కొంచెం నరఘోష ఎక్కువ ఉంటుంది. కానీ ఇటువంటి స్థితిలో వీళ్ళు ఎలా అంటే కాలభైరవ స్వామి వారికి ప్రతి గురువారము పూజ చేయండి. ప్రతి అమావాస్య నాడు కూడా ఈ గురుడికి, కాలభైరవుడికి చేసుకోవడం ద్వారా ఈ మిథున రాశి వాళ్ళకి ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ ముందుకెళ్తుంటాయి. కాబట్టి సంతానం లేని వాళ్ళు ఎవరైనా మిథున రాశిలో ఉంటే వీళ్ళందరూ కూడా శుక్రగ్రహానికి పూజ చేసుకోవాలి. మంచి పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే సంతాన పాశుపత హోమం అని ఒకటి ఉంటుంది. ఈ దంపతులు ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ సంతాన పాశుపత హోమం చేయించండి. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. అలాగే వీళ్ళు వాహనం కొనుక్కోవాలంటే ఈ మిథున రాశి వాళ్ళు బుధవారం కానీ శుక్రవారం కానీ వాహనం కొనుక్కోవచ్చు. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా ఇందులో ఉంటే ఉద్యోగ స్థానానికి సంబంధించినటువంటి గ్రహము వీళ్ళకి గురుడయ్యాడు. కాబట్టి ఈ గురుడికి పూజ చేసుకుంటూ ఉండాలి. వివాహకారకుడు గురుడే, ఉద్యోగకారకుడు గురుడే. కాబట్టి ప్రతి గురువారము ఒక ఈశ్వరాభిషేకం చేసుకుంటూ సుందరకాండ పారాయణ, ఆంజనేయ స్వామి వారి దర్శనము చేసుకోండి. తప్పకుండా వీళ్ళకి ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. శుభం.